హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా డే రొటీన్ అయితే మాత్రం మార్నింగ్ టీతో అయితే స్టార్ట్ అయింది. మా వారికి అయితే జలుబు చేసిందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి అయితే టీ చేశాను. ఆ తర్వాత అయితే బఠానీ నైటే నానబెట్టేశాను. అవైతే కుక్కర్లో వేసేసుకొని అయితే అవైతే ఇప్పుడు ఉడికించుకుంటారనమాట. స్టవ్ మీద ఇటు రైస్ అటు కుక్కర్ అయితే పెట్టేశాను. బఠానీ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా దాని పోపు కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అందులోనే అవి కొద్దిగా వేగిపోవాలి. అవి వేగిన తర్వాత అయితే పసుపు ఉప్పు కారం కూడా వేయాలి. వేసుకుని అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే మన బఠానీ ఉంటుంది కదా, ఉడికిపోయిన బఠానీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారాలన్నీ కూడా దాన్ని పట్టేంత వరకు కలిపేసుకొని లైట్గా చికెన్ మసాలా వేసుకున్నామంటే బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా టిఫిన్లోకి అయితే రాగి దోశ వేయాలనుకుంటున్నా, దానికోసం అయితే గట్టి చట్నీ రెడీ చేసేసాను. ఆ తర్వాత అయితే ఇక రాగి దోశ వేస్తున్నాను. అయితే నార్మల్ దోశ కన్నా ఏంటంటే రాగి దోశ కొద్దిగా మందంగా అయితే వేస్తాను. ఎందుకంటే మంచిగా వస్తుందో లేదో అన్న ఇది మీద అయితే ఎప్పుడైతే కొద్దిగా మందంగా అయితే వేస్తాను. మీకు ఎవరికైనా నేను ఎలా రాగి దోశ చేస్తాను అంటే పిండిని ఎలా ఫర్మెంట్ చేస్తాను అని అన్నది అయితే కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, పక్కా నేనైతే షేర్ చేస్తాను. ఆ తర్వాత పిల్లలకైతే ఇలా అయితే గట్టి చట్నీ అలానే రాగి దోశ కూడా వేసేసి అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లల బాక్స్లోకి అని చెప్పేసి కర్రీ పైన అయితే కర్రీ ప్లేట్ ఉంటుంది కదా, అందులో అయితే బఠానీ అయితే వేసేసి ఆ కింద బాక్స్లో అయితే మంచిగా రైస్ అయితే కలిపేసి అయితే పెట్టేశాను. ఆ తర్వాత అటుకుల మిక్చర్ అయితే ఇద్దరికి స్నాక్స్ బాక్స్లో పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఒక బాక్స్లో అయితే పెట్టేసి అయితే ఇచ్చేసాను. ఇవన్నీ అయితే ఇంకా క్లోజ్ చేసేసుకొని ఇంకా వాళ్ళ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇంకా బ్యాగ్స్లో అయితే వేసేసుకొని మ్యాప్కిన్స్ స్పూన్స్ వాటర్ బాటిల్స్ అయితే పెట్టేస్తాను అనమాట. అస్సలు రోజులు బాగాలేదండి, పిల్లలకి పక్కా హాట్ వాటరే పెట్టండి. ఇంకా అంతే. పిల్లలైతే వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే ఇంకా నేను దోశలు అయితే వేసేసుకొని ఇంకా తినేసి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. పొద్దున్న అయితే బఠానీ ఉడకబెట్టాను కదా, అందులో కొద్దిగా బఠానీ అయితే పక్కన పెట్టేశాను అనమాట. వంకాయ బఠానీ వండుదామని చెప్పేసి ఇంకా అదే వండేస్తానమాట. అయితే ఈరోజు కస్టమర్ అయితే శారీస్కి పట్టు చీరలకి కుచ్చులు కుట్టాలి. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే పని అంతా కంప్లీట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే తినేస్తాను. రాగి దోశ చేశానండి, చాలా టేస్టీగా వస్తుంది. దాని కాంబినేషన్కి అయితే చట్నీ చేసేసాను. అయితే ఇప్పుడు ఏంటంటే తినేస్తాను. తినేసి అయితే ఇంకా మళ్ళీ లంచ్ అయితే కర్రీ అయితే చూపిస్తాను. వంకాయ బఠానీ కర్రీ కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. అందులో ఆవాలు జీలకర్ర అలానే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని వంకాయని అయితే ఇలా సన్నగా తరిగేసుకొని అయితే తీసుకోవాలి. మీకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు, నేను కావాలనే చిన్న కట్ చేశాను. ఆ తర్వాత అయితే కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ అయితే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా వంకాయలంతా కూడా మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయి కారం వేయకుండా మగ్గిస్తే. ఆ తర్వాత అయితే కారం పొడి వేసుకొని టమాటో ప్యూరీ వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది. ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, ఇంకా స్నాక్స్ తింటున్నారు. ఇక్కడ నేనైతే లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఈ లెమన్ వాటర్ తాగేసి అయితే ఇంకా నేను మార్కెట్కి అయితే వెళ్ళాలన్నమాట. వెజిటేబుల్స్ ఏం లేవు, అవన్నీ తీసుకొని రావాలి. మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇలా పిల్లలు అయితే మాత్రము హోంవర్క్స్ రాస్తున్నారు. ఇంకా వీళ్ళతో అయితే మాట్లాడుకుంటూ అయితే నేను ఇంకా మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చినవన్నీ మార్కెట్కి వెళ్ళి అయితే ఇవన్నీ తీసుకొచ్చేసాను అనమాట. ఇవి కూరగాయలు నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా పిల్లల కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి చదివించుకొని అయితే ఇవన్నీ నేను ఒక్కొక్కటి అయితే మొత్తం సెట్ చేసి కవర్లలో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవైతే స్వీట్ పొటాటోస్ అండి, పిల్లలకైతే బాయిల్ చేసి ఇస్తే మంచిదని చెప్పేసి స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చాను. అలానే మా బాబుది మా పాపది అయితే ఫేవరెట్ కాలీఫ్లవర్ అండ్ నెక్స్ట్ అయితే బనానాస్ తీసుకొచ్చాను అండ్ గ్రేప్స్ టమాటోస్ నెక్స్ట్ ఇవి కొత్తిమీర. ఇదైతే ఆమ్లా షార్ట్స్ చేద్దామని చెప్పేసి అయితే ఉసిరికాయలను తీసుకొచ్చానండి. ఇది హెల్త్కి స్కిన్కి చాలా మంచిదంట. రేపు బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ చిక్కుడుకాయలు నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ ఇంకా నార్మల్ అన్నీ తీసుకొచ్చాను. ఇంకొకటి ఇవేంటంటే చిన్న ఉసిరికాయలండి, మా పాప అయితే పక్కా తీసుకురమ్మన్నదని అయితే తీసుకొచ్చాను. టేస్ట్ ఇవైతే పుల్లగా లేవు, తీయగా ఉన్నాయి. ఇవైతే కొద్దిగా పుల్లగా ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ రెండు కూడా ఇప్పుడు ఒకటేనా, ఇవి పెద్దగా అయితే అలా అవుతాయా లేదంటే అవి వేరే ఇవి వేరే అన్నది నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి.
ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ వంట దగ్గర కలుస్తాను. మార్నింగ్ రైస్ అయితే కొద్దిగా మిగిలిపోయిందండి, అందుకని చెప్పేసి ఇంకొద్దిగా రైస్ అయితే వండుకొని ఇలా రైస్ ఐటమ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్ అలానే కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. అలానే పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి. అయితే పచ్చి బఠానీ ఏంటంటే సీజనల్ కదా అని చెప్పి తీసుకొచ్చానమాట. అవి బాగా మగ్గిపోయిన తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని అలానే టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము ఆ ముక్కలన్నిటి కూడా పడుతుంది కదా, ఇంకా టమాటోస్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే మనకు టమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ కూడా ఉడికిపోతాయి కదా, ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న అయితే రైస్ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఈ రైస్ ఆ వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి అండి, రైస్ అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు కదా. ఇంకా మన ఆడవాళ్ళకైతే ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే బాగా వస్తాయి, అన్నీ కూరగాయలు అన్నీ కలుపుకొని కదా. మీకు నచ్చినటువంటి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే నేను రైస్ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా వారికి అయితే రాగి దోశ అయితే వేసేసానండి. అంతే అండి, ఈరోజు అయితే నా డే అయితే ఇలా నడిచింది. నా వ్లాగ్ మీకు నచ్చినట్లుంటే మాత్రం ఒక్క లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.